హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఎక్కడ చూసినా అఖండ 2 బ్లాక్ బస్టర్ హిట్. ఈ రోజు మన ముందుంది బాబురావు సార్. అడిగి తెలుసుకుందాం అఖండ 2 అభిప్రాయం ఏంటో. సార్ మీ మాటల్లో అఖండ 2 గురించి ఏం చెప్తారు? సింపుల్గా చూస్తే అఖండ 2 ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డిక్లేర్ అయిపోయినట్టు. ఇది అంటే ప్రీమియర్స్తోనే సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ రావడం అనేది ఒక సినిమా మీద కాన్ఫిడెన్స్ చూపుతోంది మనకి. అది మాక్సిమం అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఒకరోజు ముందే సినిమా షో వేయడము, ఆ ప్రీమియర్స్ ద్వారా వచ్చినటువంటి ఒక బిగ్గెస్ట్ అప్లాజ్ కావచ్చు, మార్కెట్ ద్వారా కావచ్చు, లేకపోతే అడ్వాన్స్ ప్రీ సేల్స్ కానీ ఇవన్నీ రకంగా చూసినా కూడా అఖండ 2 అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనేది డిక్లేర్ అయిపోయింది మొత్తంగా చూస్తే. స్టార్టింగ్ సీన్ ఎలా అనిపించింది సార్ మీరు చూసినప్పుడు? మనకి అఖండ 2 అనగానే అఖండకి సీక్వెల్ అనగానే సినిమా కదా మనకి మ్యాక్సిమం. అఖండలో ఎక్కడైతే ఎండ్ అయిందో సినిమా, అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయింది మనకు మొత్తం మ్యాక్సిమం. ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బాలకృష్ణ ఎంటర్ అయిన దగ్గర నుంచి కాసేపు స్టార్టింగ్లో నెక్స్ట్ ఏంటి అంటే బాలకృష్ణ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది మనకు. సో ఎప్పుడైతే బాలకృష్ణ ఒక తపస్సుకు వెళ్తాడు, మ్యాక్సిమం అతను ఒక యజ్ఞమైనటువంటి పూర్తి చేయడం కోసం అని చెప్పేసి తపస్సుకు వెళ్తాడని చెప్పేసి అక్కడ ఎండ్ చేస్తాడు. అక్కడ నుంచి కట్ చేస్తే మళ్ళీ యంగ్ బాలకృష్ణ అంటే ఇంకొక బాలకృష్ణ గురించి ఎంటర్ అయ్యటం. ఆ తర్వాత జనని అనే అమ్మాయి అప్పటికే పెద్ద అయిపోయినట్టుగా, అప్పటికే చిన్న వయసులో చాలా పెద్ద బిగ్గెస్ట్ తను సైంటిస్ట్ అవ్వడము, చాలా చిన్న వయసులో సైంటిస్ట్ అవ్వడం, తను ఐక్యూ లెవెల్ కూడా బాగా ఉంది, ఐక్యూ లెవెల్స్ భారీగా ఉండటం వల్ల చాలా చిన్న వయసులోనే సైంటిస్ట్ అని చెప్పేసి తనకు క్లారిఫికేషన్. అక్కడ నుంచి వెళ్ళడము, మాట్లాడడము, ఆ తర్వాత బాలకృష్ణ ఫస్ట్ ఫైట్ ఎంట్రన్స్ కావచ్చు, ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో చెప్పినటువంటి డైలాగ్స్ కావచ్చు, అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంట్రో లాగా మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి బాలయ్య రాయలసీమలో ఎమ్మెల్యేగా కనిపిస్తున్నప్పుడు సందర్భంగా అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఒక చిన్న మైనస్ ఏంటంటే అదే రాయలసీమలో వీళ్ళు గంజాయి పండిస్తున్నారని ఒక టాక్ చూపిస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళతోనే ఈయన వాళ్ళతో పెట్టుకోవడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫైట్ చేయడం, అక్కడ నుంచి తీసుకొచ్చి ఆ గంజాయిని తొలగించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు జనని అన్నారు కదా, అక్కడ ఇంకొక క్యారెక్టర్, ఫైటింగ్ క్యారెక్టర్, ఒక సపోర్టింగ్ రోల్ ఉండే కదా, ఆ మ్యామ్ యాక్షన్ చాలా బాగా చూపించారని నేను విన్నాను. అంటే నేను కూడా మూవీ చూసాను. ఆ క్యారెక్టర్ కూడా అసలు ఎంత పీక్స్ లో చూపించారంటే, ద వే ఆ హీరోయిన్ ఫైట్ చేస్తుంటే అబ్బా, బోయపాటి ఫిలిం అనగానే అందరం ఒక పీక్ లో అనుకుంటాం కదా, ప్రతి ఒక్కరు యాక్షన్ ని ఒక పీక్స్ లో చూపించారు. అంటే సింపుల్గా మనకి దీని ఎట్లా అంటే అఖండలో ఏదైతే హీరోయిన్ తోటి కళ్ళు తాగిన సీన్ ఒకటి ఉంటుంది, ఇందులో కూడా మందు తాగే సీన్ ఒకటి సెట్ చేస్తారు. అది కూడా ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అమ్మాయితో పరిచయం, ఇద్దరితో ఒక రిలేషన్ మాట్లాడుతున్నారు. ఒక చిన్న మందు తాగడం, చిన్న ఒక పాటలాగా ఒక సందర్భంగా కలిసిపోతుందంటే. కానీ ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి ఫినిషింగ్ ఇవ్వడం, ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఫినిష్ చేయడము, అప్పుడు వచ్చేటువంటి యాక్షన్ సీన్ కావచ్చు, ఆ తర్వాత ఏదైనా కావచ్చు. అంటే జనని కాపాడాలి అని చెప్పేసి తన ప్రాణాలు అట్టు పెట్టుకొని ఫైటింగ్. హీరోయిన్ స్టార్ హీరోయిన్ సంయుక్తగా యాక్ట్ చేసిన పాత్ర చిన్నదేనే కానీ ఆ పాత్ర మీద చూసినటువంటి ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది. ఆ పాత్ర ఒక అద్భుతంగా నిజంగా ఈ ఫైట్ మాత్రం క్రేజీ ఉంది సార్ అసలు. సో అంటే మనకి ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్లో ఉన్నప్పుడు పెద్ద ఆర్మీ వాళ్ళంతా పనిచేసే దగ్గర కూడా చిన్న విలన్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర ఫైట్ చేయడం కూడా కొంత మైనస్ లాగా అనిపిస్తుంది మనకి. బట్ అట్ ద సేమ్ టైం సిచ్యువేషనల్గా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది అప్పుడు జనని కాపాడడం కోసం అక్కడ నుంచి అఘోర ఎంటర్ అవ్వడం అనేది ఆ సిచ్యువేషనల్గా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. డాన్స్ విషయానికి వస్తే పైన కైలాసంలో శివుడు నాట్యం చేస్తుంటే కింద బాలకృష్ణ డాన్స్ చేయడము, అది కాదు సినిమాలో సెంటిమెంట్ సీన్స్ అనగానే మనకు ఇప్పటివరకు వచ్చినటువంటి చాలా సెంటిమెంట్ సీన్స్ చాలా చూసాం మనం. చాలా ఎమోషనల్ సీన్స్ కావచ్చు, సెంటిమెంట్ సీన్స్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ ఉంటుంది. కానీ అఘోరగా ఉన్నటువంటి బాలయ్య వేరే దేశ సరిహద్దులో, త్రిపుర లాంటి ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఆగిపోయి అతను చనిపోయిన తల్లి అంత్యక్రియలు చేయడం అనే సందర్భం అనేది అద్భుతంగా బాగా చేశారనుకున్నట్టు అనుకున్నాం మనం. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మహాశివుడే అక్కడికి వచ్చినట్టు సందర్భం. అదే కదా సార్ ట్విస్ట్ అసలు మూవీలో అనేది. మహాశివుడు రావడం అనేది ఎవరు ఊహించిన విధంగా ఎవరు ఊహించలేదు అసలు. ఆ కాసేపు కూడా బార్డర్లో ఏదైతే బాలయ్య అక్కడ ధ్యానంలో కూర్చున్న కాసేపు వెళ్ళిపోవడం, అక్కడ అసలు అద్భుతంగా అసలు మహాశివుడు దర్శనం రావడం, మహాశివుడు తల్లితో మాట్లాడడం, ఆ తల్లికి తన ఈ జన్మలో ఏదైతే తను నష్టం చేశానో
నష్టం చేసినప్పటికి కూడా తన తల్లిగా నాకు అదే మా అమ్మ లాంటిదే అని చెప్పేసి అద్భుతం అసలు. అది మహాశివుడు సంబంధించి చూస్తే శివుడు క్యారెక్టర్ ఎప్పుడైతే మనకి ఎప్పుడు వస్తుందో నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే కైలాసం నుంచి ఆ ఒక క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు. రియల్ గా ఒక సీరియల్ లో చూపించే శివుణ్ణి ఇక్కడ మూవీలో చూపించేశారు ఇంకా లెవెల్లో. అక్కడ మీరు అన్నట్టే అమ్మగారు అడుగుతుంది కదా ఇలా చేసినప్పుడు, తల్లి ఎంత తిట్టినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తల్లియే కాబట్టి అన్నట్టు ఆ డైలాగ్ పీక్ ఉండే సార్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టుగా నాట్యం చేసేటప్పుడు కూడా మళ్ళీ ఒక నాట్యం చేసే సందర్భంలో అక్కడ కనపడటం, అదే యాక్షన్ సీక్వెన్స్లో గదతో మాట్లాడుతున్నప్పుడు ఆంజనేయుడు స్వామి కూడా కనపడ్డాడు. ఆంజనేయుడు స్వామి ఫస్ట్ నరసింహస్వామితో ఎంట్రీ ఇచ్చి తర్వాత శివుడు తర్వాత ఆంజనేయ స్వామిని నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అక్కడ గూస్ బంప్స్ అనిపించింది ప్రతి ఒక్క గదతోనే ఫైట్ చేయడం అనేది. అంటే మనకి సనాతన ధర్మం ఏదైతే ఉందో, హైందవ ధర్మం ఏదైతే ఉందో, ఈ ధర్మానికి సంబంధించి ప్రతీకలుగాను ఆ ధర్మానికి సంబంధించినటువంటి రక్షకు కానీ ధర్మాన్ని కాపాడనే విధంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైలైట్ లాగా సినిమాలు కనిపిస్తారు. అంటే శివుడు కావచ్చు, హనుమంతుడు కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, ఇలా ఎవరు వచ్చినా సరే. సో యాడింగ్ ఆన్ పాయింట్ సార్, ఫస్ట్ ఓపెనింగ్ సీన్ లోనే మనకి భగవద్గీత, దాని తర్వాత జనని దగ్గర ఒక క్వశ్చన్ అడిగితే రామాయణంలో నేర్చుకున్నాను అని చెప్పేసి మొత్తం సనాతన ధర్మం గురించి మనకి చూపించినట్టు జరిగింది ఆ మూవీలో. సో సింపుల్గా చూస్తే కనుక ఫైట్ సినిమాకి సంబంధించి చూస్తే కనుక యాక్షన్ సీక్వెన్స్ చూస్తే భారీగా కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలా పెద్ద ఫైట్స్ సెకండ్ హాఫ్లో ప్రధానంగా యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఫైట్ల విషయంలో కొంత డిసప్పాయింట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫైట్స్ పరంగా చూస్తే ఇంకొంచెం బాగుండొచ్చేమో అనిపిస్తుంది. అంటే బోయపాటి సార్దే మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మేబీ అప్పుడు ఫైట్ సీక్వెన్స్ సందర్భంగా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని ఒక ఫీలింగ్ ఉండేది. అయినప్పటికీ కూడా కొంచెం అయితే త్రిశూలంతో చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఫైట్స్ ఏదైతే ఉందో, ఆ ఫైట్స్ సంబంధించి కొంచెం స్థాయిలో ఎక్కువగా ఉన్నట్టేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత చుట్టుపక్కల అంత గన్లు పెట్టుకొని పెద్ద రాకెట్లు పెట్టుకుని మొత్తమే త్రిశూలంతో నడిచింది సార్. ఆ పరంగా చూస్తే త్రిశూలం మొత్తంగా నడుస్తుంది కాబట్టి కంటెంట్ పరంగా సినిమా పరంగా చూసుకుంటే అక్కడ కొంచెం మైనస్ లాగా అనిపించినప్పటికి కూడా ఈయన త్రిశూలం మీద డిపెండ్ అయిపోయి దాంతో ఫైట్ చేయడం అనేది అంటే లాజికల్గా దూరంగా ఉన్న సెంటిమెంట్ గాను ఎమోషనల్ గాను అది కరెక్ట్ అవుతుంది. ఆ మంచు కొండల్లో అట్లా చూపెట్టడం అంటే అది ఇంకొక వేరియేషన్ అనుకోవచ్చు సార్. అసలు చూపించిన నేచర్ కూడా అందరూ షాక్. ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్కి వస్తే టిబెట్ బార్డర్ నుంచి స్టార్ట్ అయింది కదా సార్ మూవీ. వేరే కంట్రీ వాళ్ళు చేసిన యాక్షన్ కానీ, చైనాస్ నుంచి చేసిన యాక్షన్స్ కానీ, వాళ్ళ ఐ ఎక్స్ప్రెషన్స్ కానీ చించేశారు మొత్తం చెప్పాలంటే. బాగా చేశారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సింపుల్ కథ పరంగా చూసుకుంటే కనుక మహాకుంభమేళాలో వ్యాక్సిన్ ఒక వైరస్ క్రియేట్ చేస్తారు. అక్కడ మహాకుంభమేళా గంగా నదిలో ఒక వైరస్ క్రియేట్ చేయడం కోసం, ఆ వైరస్ నుంచి కాపాడటం చేసే వ్యాక్సిన్ కోసం తయారు చేయడం కోసం వీళ్ళు ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విలన్ ఏమో వాళ్ళ డాడీని చంపినందుకు ప్రతీకారం తీసుకోవడం, అంటే ప్రతీకారంగా తీర్చుకున్నా అది కొంచెం పొలిటికల్గా కూడా కనిపిస్తుంది మనకు, కొంత పాలిటిక్స్ కూడా యాడ్ చేసినట్టుగా ఉంది. సో అది అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా పరంగా చూస్తే మాత్రం సినిమా అసలు అద్భుతంగా ఉంటుంది. మేకింగ్ కానీ, టేకింగ్ కానీ, బోయపాటి డైరెక్షన్ కానీ అసలు సింపుల్గా అదిరిపోయిందని చెప్పు. సింపుల్గా తమన్ మ్యూజిక్ కూడా సార్ అసలు పీక్స్. ఓజీ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా నేను తగ్గను అన్నట్టు చూపించేశాడు అసలు తమన్ సార్. అయితే తమన్ అఖండ సినిమా టైంలో ఎప్పుడైతే మనకు ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ చేశాడో అఖండ టైంలో, అంటే అప్పుడు వచ్చినటువంటి సౌండ్ బాక్సులు కావచ్చు ఇవన్నీ చూసి భయపడ్డారు అసలు. వేరే దేశాల్లో కూడా అతని సౌండ్ చూసి చాలా భయపడ్డారు అన్న సందర్భం గురించి ఈసారి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా తమన్ కూడా అదిరిపోయేలాగా బ్యాక్గ్రౌండ్ అయితే క్రేజీ సార్. ఎక్కడ తగ్గలేదు అసలు తమన్ సార్. తెలుగు ఇండస్ట్రీలో మన ఆది సార్ ఎంట్రీ మాత్రం చాలా బాగుండే సార్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కట్స్ కానీ, లుక్స్ కానీ. అంటే ప్రేతాత్మలు ఒక క్యారెక్టర్ని ఇంకా బ్రాహ్మిన్స్ని తీసుకురావడము, అప్పుడు మళ్ళీ బాలయ్య బాబు గారు ఎంట్రీ ఇవ్వడము, ఆ వ్యూ గురించి మీరేం మాట్లాడతారు సార్? ఆది పినిశెట్టి లాంటి ఆర్టిస్టు మనకి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాడు. అంటే ఏ పాత్ర చేసినా అందులో అద్భుతంగా చేస్తాడు. కానీ ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక అతని గెటప్ కానీ, అతని అటిట్యూడ్ కానీ, ఆహార్యం కానీ ఏదైనా చూస్తే కనుక చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇట్లాంటి ఒక
లుక్లో కూడా ఆది కూడా కనిపిస్తారా? ఎట్లాంటి లుక్లో ఆది ఎలా ఫైట్ చేస్తాడు, ఎలా యాక్షన్ చేస్తాడు? తంత్రాలు ఇలా ఇలా అవన్నీ అనేసి మాట్లాడడం ఇలా చేయడము, ఆ బాడీని ఒకలాగా చేయడము, ఆ కన్ను డిఫరెంట్, ఈ వేరియేషన్స్ ఉన్నాయి కదా సార్. నార్మల్ గా ఫస్ట్ ఒక లుక్ వేరే ఉండే, ఇప్పుడు నెక్స్ట్ కన్ను పోయినప్పుడు, టంగ్ పోయినప్పుడు. అలాగే అతని ఎంట్రీ పాయింట్ కూడా అదిరిపోయింది అన్నట్టు. ఎంట్రీలో అతను అక్కడ టిబెట్ లో జరిగినటువంటి ప్రాంతంలో అతను విలన్స్ దగ్గరికి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి ఎంట్రీ, అక్కడ నుంచి ఆ తర్వాత నుంచి అతని గతం ఏంటనేది తెలియడము, ఇవన్నీ ఒక అద్భుతంగా ఒక పిక్చరైజ్ చేసినటువంటి సందర్భం. అయితే అలాంటి ఒక హీరో, అలాంటి నటుడు పక్కన బాలయ్య లాంటి నటుడు ఉంటే మాత్రం కొంచెం ఈ మ్యాచింగ్ కరెక్ట్ సెట్ అవుతుంది. మ్యాచింగ్ అయినప్పటికీ కూడా బాలయ్య ఎప్పుడు అప్పర్ హ్యాండ్ గానే ఉంటాడు. అంటే బాలయ్య లాంటి అఘోర ఇక్కడ యాక్చువల్లీ బాలయ్య అనకూడదు మనం, అఘోర లాంటి క్యారెక్టర్ కాబట్టి అఘోర ఖచ్చితంగా ఇలాంటి భూత ప్రేతాత్మ విశేషాలను పట్టుకున్న వాళ్ళందరినీ కూడా అతను దండించగలడు, దహించగలడు, ఎట్లాగూ అణచివేస్తాడు అనేది ఒక సింపుల్గా అర్థమవుతున్నాడు మనకు. ఆది పినిశెట్టి రెండోసారి చనిపోతాడు. ఒకసారి చనిపోయాడు అనుకుని బాలయ్య మిస్ అవుతాడు, రెండోసారి చనిపోతాడు. రెండోసారి చనిపోయినప్పుడు కూడా చంపి కిందకి గిట్ట కొట్టేసి హార్ట్ దగ్గర ఆ తర్వాత మళ్ళీ కొట్టి హార్ట్ రైట్ ఆగిపోయిందా, పూర్తిగా ఆగిందా, రైట్ అప్పుడు సింపుల్ గా ఇలాంటి మూమెంట్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గాను, లేదా బాగా యాక్ట్ చేసేలాగా, లేక ఆడియన్స్ అందరూ కూడా ఎంటర్టైన్ చేసేలాగా, కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా కవర్ అయ్యేలాగా ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నట్టు మనకి మాక్సిమం. కానీ ఒక విధంగా చూస్తే మనము తంత్రాలు అవి నమ్మం కదా. ఒకవేళ నిజంగా అక్కడ బ్రాహ్మణ్వి మనం ఇమాజిన్ చేసుకుంటే, ఒకవేళ వాళ్ళది ప్రాణాలు పోయింటే మేబీ నెగిటివిటీ వస్తుండే. అప్పుడే ఎంట్రీ ఇచ్చారు కాబట్టి జనాలకి కూడా ఇవి తప్పు, ఒకరు కరెక్ట్ చేయడానికి ఉన్నారు, ఇక్కడ కూడా ధర్మం నేర్పిస్తున్నారు ఈ మూవీలో, ఇది తెలుసుకోవచ్చు. మళ్ళీ ఇది చూసి మూవీలోనే తంత్రాలు అవి చేస్తున్నారు, చేతబడీలు చేస్తున్నారు అనుకుంటా వెళ్తారు జనాలు. బట్ ఇక్కడ అది చూపెట్టలేదు. అఫ్ కోర్స్ చాలా ఉంటది, ఎట్లా మంచి చెడు ఉన్న రెండు చోటు ఉన్నట్టుగానే ఉంటది అన్నమాట. అందుకని మనకి బాలయ్య కూడా డైలాగ్స్ కూడా మంచి చెడు మధ్య కూడా ఒక వేరియేషన్ గురించి మాట్లాడే ఒక సీన్ కూడా ఉంటుంది పెద్దగా. పెద్ద డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. దేవుడి కోసం మాట్లాడుతున్నారా, మన సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నామా, దేవుడి కోసం ఫైట్ చేస్తున్నాం, ఇవన్నీ ఉండాలి కదా అని చెప్పేసి అదొక కాంబినేషన్ ఉంటుంది మనకి. సీన్ బాగుంది అది యాక్చువల్గా. మొత్తం అయితే సనాతన ధర్మం గురించి నేర్పిస్తారు. సో సెకండ్ హాఫ్ లో మాక్సిమం ఏంటంటే సనాతన ధర్మం, హైందవ ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ ఇలాంటి సంబంధించి చైనా పేరు ఎత్తకుండా చైనా చుట్టుపక్కల ప్రాంతాలు జరిగేటువంటి ఒక సన్నివేశాలాగా ఒక సినిమా పరంగా చూస్తే కనుక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా కనిపిస్తుంది మనకు సింపుల్గా. ఇప్పుడు చైనా ప్రకారంగా అంటే మనం ఒక సీన్ చూడొచ్చు సార్. అక్కడ అందరూ మిలిటరీ వాళ్ళు చనిపోయినాక వీళ్ళిద్దరు ఉంటారు కదా, టిబెట్ బార్డర్ వాళ్ళు, చైనా వాళ్ళు, రోబోట్స్ షాక్స్ తోటి దింపుతారు కదా. ఆ సీన్ మీకు ఎలా అనిపించింది? నాకైతే మైండ్ పోయింది అసలు. ఇక్కడ వరకు షాక్ లో మధ్యలో బాలయ్య సార్ నించున్నారు, మొత్తం షాక్ లో ఉండి, అంటే చనిపోయినారా బ్రతికి ఉన్నారా అని ఒక ఆరాటం ఉంటది కదా. సో అంటే చెప్పాను కదా, బాలయ్య లాంటి సినిమా హీరో యాక్టర్ అన్నప్పుడు ఇంకా అసలు దాని గురించి ఎవరి ముందు వచ్చినా అనడానికి లేదు. ఇక బాలయ్య లాంటి హీరో లాంటి యాక్టర్ ముందు ఇంకెవ్వరు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా జరగదు. ఇక సింపుల్గా చూస్తే కనుక టెక్నికల్గా బాగుందమ్మా, అది విజువల్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కావచ్చు, అలాగే టేకింగ్ పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, డైలాగ్స్ అద్భుతంగా రాశారు, బాగా డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ హిందూ ధర్మానికి ప్రత్యేకంగా హిందూ ధర్మానికి సంబంధించి కానీ, హైందవ ధర్మానికి కానీ, ఈ ధర్మానికి సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన అంశాలు కానీ ఇలా మాట్లాడే విధానంగా చాలా బాగా రాసుకున్నాడు. సో ఫైనల్గా చూసుకుంటే ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది సినిమాకి సంబంధించి. దర్శకుడిగా బోయపాటి సీన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో, ఆయన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా, ఆయన ఆడియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో అనుకున్నట్టుగా అలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా రూపొందించినటువంటి సినిమా ఇది. లైక్ ఇప్పుడు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా సార్ ఈ మూవీ? పర్ఫెక్ట్ ఆడియన్స్ అంటే పర్టికులర్ చూస్తే కనుక హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళకి కూడా అట్ ద సేమ్ టైం ఒక మంచితనం గురించి చెప్పే విధానం గురించి కూడా మిగతా వాళ్ళకు కూడా నచ్చుతుంది సింపుల్గా చెప్తే. కాబట్టి ప్రధానంగా అయితే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని బాగా ఇష్టపడే వాళ్ళకి, నచ్చే వాళ్ళకి చాలా ఎక్కువగా నచ్చేటువంటి సినిమా ఇది. యూత్ కూడా కనెక్ట్ అవుతారు, పర్టికులర్ యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూత్ లో కూడా చాలా మందికి మార్పులు వచ్చినాయి. చాలా మంది సనాతన ధర్మాన్ని కానీ, హైందవ ధర్మాన్ని కానీ మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాకి సంబంధించి ట్రోల్స్ వచ్చే దాని గురించి వ్యతిరేకించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ట్రోల్స్ వస్తే దానికి చాలా బ్లండ్ కౌంటర్ ఇస్తున్నారు యూత్, బాగా కౌంటర్ ఇస్తున్నారు వాళ్ళు. సో ప్రధానంగా యూత్ ఆడియన్స్ కూడా బాగా పర్ఫెక్ట్ అయినటువంటి సినిమా ఇది. మెయిన్ గా అయితే లార్డ్ శివ గురించి అయితే ఎక్కువ ఉంది కదా సార్, స్టార్టింగ్ టు ఎండింగ్. మొత్తం త్రిశూలమే అతని ఆయుధం. అఘోర అంటేనే మాక్సిమం మనకి శివుడి బ్యాచ్ అంత కాబట్టి సో సింపుల్ గా అదే అంతే ఉంటుంది.
సో చూశారు కదా సార్ చెప్పింది. ఇంకా నేను కూడా ఏం చెప్తా అంటే ఒక 1 పాయింట్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. మీరన్నట్టే చాలా కల్ట్, పీక్ ప్రతి ఒక్క యాక్టర్ చించేశారు అనుకోండి. సో డూ వాచ్ అఖండ 2. మీరు కూడా మా రివ్యూస్ చూస్తుంటే కమెంట్ చేయండి. మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే కమెంట్ చేయండి. డూ ఫాలో TV5 ఎంటర్టైన్మెంట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.